హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ విజయ్ ఆర్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సరే, ఇప్పుడు నిన్న జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తన పేరునే మర్చిపోవడం ఎలా చూడాలి? అయిపోయింది షాక్. అంటే మా రజతోత్సవ సభలు చూసిన తర్వాత ఆయనకు మైండ్ బ్లాక్ అయిపోయి రేవంత్ రెడ్డి గారు తన పేరే మర్చిపోయి ఉన్నానంటే చెప్పండి. అంటే అట్లా ఉంటుంది. సాక్రిఫైస్ చేసుకుంటున్నారా తనని తాను? కేసీఆర్ గారి దెబ్బ ఎట్లా ఉంటుంది అనేది నెత్తి మీద పడ్డది కాబట్టి పేరు మర్చిపోయాడు. అది సినిమా. అయితే రేవంత్ రెడ్డి గారు పాపం సీఎం పదవి అంటే పిల్లలాట అనుకున్నాడు. దానికి ఎంత ప్రశాంతత అవసరమో, తర్వాత ఎంత ఇంటెలిజెన్స్ అవసరమో అవన్నీ పోయి నేను సీఎం కావాలనుకున్నాడు. దేవుడు తీసుకుపోయి కూర్చునబెట్టాడు. కానీ ఇప్పుడు నరకం చూస్తుండు. ఆయన సీఎం అయిన తర్వాత నరకం చూస్తుండు. కాబట్టి ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు మరి సీఎంగా బ్రతికి బట్టగట్టాలి, రాష్ట్రానికి మంచి సేవలు చేయాలి అని మేము కోరుకుంటున్నాము. సేవలు చేయడు, ఎందుకంటే ఆయన పేరు ఆయన మర్చిపోయిందంటే మతి స్థిమితం లేనట్టే కదమ్మా, మతి మరి వచ్చినట్టే కదా. కాబట్టి మరి ఆయన వెంటనే ఆ సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త వాళ్ళకి ఎవరికి అవకాశం అన్ని ఇవ్వాలి, లేదంటే శాసనసభను రద్దు చేసి ఎన్నికల కన్నా ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్పారు కదా. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే చేయబోతున్నారేమన్నా మరి? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్హులే కదండి. ఎందుకు అని అంటే పాపం ఆయన చాలా కష్టపడ్డాడు అంతకుముందు కూడా. తర్వాత రాజీవ్ గాంధీ ఉన్న కాలం నుండి కూడా వాళ్ళు పార్టీలో కష్టపడరు. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి మేము తెలంగాణ ఉద్యమంలో ఈ పాలు పంచుకున్న ఏ నాయకుడినైనా మేము స్వీకరిస్తాం, మాకేం ప్రాబ్లం లేదు. రేవంత్ రెడ్డి తప్ప. ఎందుకు రేవంత్ రెడ్డి అని అంటే రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమానికి సంబంధాలే లేవు. అంటే వైరిపక్షంలో ఉన్నారు. అంటే ఈరోజు కరుడు కట్టినటువంటి విలన్లు ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రానికి రాకుండా ఆపినటువంటి ఇద్దరు శక్తివంతమైన నాయకులు, కాంగ్రెస్ నుండి రాజశేఖర రెడ్డి గారు, తెలుగుదేశం నుండి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి శిష్యులు ఈయన. ఈరోజు ఏంటంటే అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి రూపంలో తెలంగాణను నాశనం చేస్తూ ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ మంచి హామీలు ఇచ్చింది ప్రజల కోసం, నమ్మిండ్రు ప్రజలు. కానీ హామీలు ఎవరు నెరవేర్చట్లేదు, రేవంత్ రెడ్డి గారు నెరవేర్చట్లేదు. పాపం మా మంత్రులు, అమాయక మంత్రులు వాళ్ళు, మా తెలంగాణలో. ఈయన తెలంగాణ బిడ్డనే, తెలంగాణ శరీరమే, కానీ మెదడేమో మొత్తం చంద్రబాబు నాయుడుది. కాబట్టి ఇదంతా ఆగమాగం చేయనికే ఈయన ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ప్రజలు గుర్తెరిగినరు. కాబట్టి 25 లక్షల మంది మా రజతోత్సవ సభకు వచ్చారు. మాది అసలు వాస్తవంగా కార్యకర్తల సభ, అది వాస్తవంగా కార్యకర్తల సభ. కానీ 25 లక్షలు ఎట్లా వచ్చారు? చెక్కజామ్ ఎట్లయింది? 27 చూసిన 25 కిలోమీటర్లు అని అంటే ప్రజలు తిరగబడ్డారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద. ఎందుకంటే ఎన్నికల కంటే ముందు షరతులు వర్తిస్తాయని చెప్పినంటే ఒక్క ఓటు పడకుండే, మొత్తం 1కి 2 ఇస్తా, 2కు 3 ఇస్తా, 3కు 4 ఇస్తా. కేసీఆర్ ఏం చెప్పిన దానికంటే నేను అధికంగా ఇస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేసి తర్వాత 100 రూపాయల సమయం సంతకాలు పెట్టి నానా యాతనలు పడి అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చిన తర్వాత మరి గుడ్లేలో పెట్టిండు. నాతో అయితే లేదు అంటున్నాడు, పైసలు లేవు అంటున్నాడు, నన్ను ఏం చేయమంటారు అంటారు, కోసుకొని తింటరా నన్ను అంటుండు. ఒకటి కాదు కదా. కాబట్టి వీళ్ళంతా మరి ఆయన నిజంగానే ఆయన పేరును ఆయన మర్చిపోయిందంటే దాదాపు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకు మతి స్థిమితం వచ్చింది. కాబట్టి ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన నిజంగా కూడా ఆయన విలువ నిలబెట్టుకోవాలంటే రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలి. ఇక వేరే మార్గం లేదని మేము తెలియజేస్తా ఉన్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.